శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని వివిధ గల్లీలలో వ్యవసాయ కార్మికులను కలిసి వ్యవసాయ కార్మిక సంఘం తరపున ప్రింట్ చేసిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము అని, వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకొని 12,000 జీవనభృతి అమలు చేయాలి అని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామన్నారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు 12,000 జీవనభృతి అమలుకై రేపు బోధన్ పట్టణంలో నిరసన కార్యక్రమం ఉంటుంది అని, బోధన్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు డిమాండ్స్తో కూడిన వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది అని, దానికి మండల పరిధిలోని వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని జి సీతారాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్, బి సాయిలు, బి శంకర్, కబీర్ ఖాన్, సలీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు నెల రోజుల లోపల పింఛన్లు ఇస్తానని చెప్పిండు. మళ్ళీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. మరి ఇళ్ల స్థలాలు ఇవ్వలే. మరి నెల రోజులు అయిపోయా, ఇప్పుడు సంవత్సరం అయిపోయా. ఎవరికి లేబర్ కార్డుకు మన వ్యవసాయ కూలీలకు కంపల్సరీ ఇవ్వాలని మన రాష్ట్ర పిలుపుస్తున్నాం. కనుక మన వ్యవసాయ కూలీ కార్మికులందరికీ ఇల్లు కావాలి, మళ్ళా పెన్షన్లు కావాలి, వీళ్ళందరికీ ఇవ్వాలని మన ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపుస్తున్నది. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం. వాట్సాప్ లో కాదు, మాట్లాడేది మంచిగా వెంకటి నువ్వు ఇంకటికి రా మాట్లాడు. వ్యవసాయ కోసం మాట్లాడుతున్నాము, కార్యక్రమం కూలీ చేస్తున్నాము, మాకు కూలీ చేస్తున్నాము. కనీసం ఉండటానికి ఇల్లు లేదు. 20 ఇళ్లలో ఉంటున్నాం. 40 సంవత్సరాలయా. 3 ఆడపిల్లలు తీసుకొని ఏ రోడ్డు మీద ఉండాలా? చచ్చిపోతే శవం వద్ద అంటున్నారు. మరి ఏ గుడికాడ పోతే ఎల్లగొడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి సార్? మాకు ఏదైనా ఒకటి సాయం చేస్తే మీ దేవుడి దయ వల్ల మీ కాలు మొక్తాము, మీకు యాద్ చేస్తాము. ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు అయితే లేరు. కనీసం పాలు వేయటానికి లేరు. మేము ఏ చెట్టుకు మాట్లాడాలా? మీరు పట్టించుకుంటారు ఎవరు? మాకు అది న్యాయం కావాలా? మీరు ఆయనకు నమ్మినాం, మేము ఒప్పుకుంటాం. ఆయనకు లేపిండు, నెల రోజులకు ఇస్తాను, నెల 1100 అని అంటే గ్యాస్ తీసుకున్నాం. మేము గరీబ్ వాళ్ళము. మేము ఏం తిని బతకాలా? కిరాయి కట్టాలనా? కరెంట్ బిల్లు కట్టాలనా? ఆడపిల్లలు లగ్గాలు చేయాలనా? వాళ్ళకి చదువు నేర్పాలనా? సంధ్య నేర్పాలనా? మేము ఒక పని చేస్తాము, 12 పనులు చేస్తాం. 200 పనికి పోతున్నాం సార్. అది ఏం పని? ముస్లిం కనీసము అవి ప్లేట్లు లేకపోతే పోతున్నాము. మీరు ఏం చేస్తున్నారంటే మా అసంటోళ్ళ కడుపులు కొట్టి మీరు పైకి వేస్తున్నారు సార్. ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం. ఇన్ని రోజులు భరించినాము. లేదంటారా? కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ పోసుకొని మరి పానాలు వదులుకోండి అమ్మా అని అనండి, మేము ఒప్పుకుంటాము. ఇన్ని రోజులు భరించినాం. ఇంటి ముంగట నిలబడి 100 రూపాయలు ఇస్తే మీకు ఇండ్లు శాంక్షన్ అయితే అమ్మా అని అన్నారు. ఉండోళ్ళకి ఇచ్చిండ్రు, మరి లేని వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు సార్? మాకు అది కావాలి. ఇంట్లో ఏంటంటే దొంగలు కూడి ఊరు వంచుకుంటున్నారు. ఎందుకోసం సార్? మిమ్మల్ని అడగకొచ్చినామని. ఇప్పుడు అడుగుతాం సారు. ఇన్ని రోజులు భరించినాం, ఇప్పుడు భరించాం సారు. దయచేస్తున్నాం, మీకు చేతులు ఇచ్చి నేను నమస్కారం చేస్తున్నాను సార్. ఇంత పుణ్యం కట్టుకోండి. ఉన్నోళ్లకు లేనోళ్లకు చూసి మీరు సర్వే చేసి మీరు ఇంటింటికి వచ్చి మీరు ఇది చేసుకోండి. ఉన్నది అని కావాలని అంటున్నది అని అనండి, నేను తప్పుకు తలకొయిస్తాను సార్. 40 సంవత్సరాలు అంటే దేనికేనాలా? 40 సంవత్సరాల నుంచి ఏ గల్లీకున్నా కానీ ఆ గల్లీ కురుకున్నది. కలెక్టర్ ఆఫీస్ చేసింది.